దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందం తక్షణమే స్పందిస్తుందని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. పరిశ్రమలు, కర్మాగారాలు, భూగర్భ గనుల్లో ప్రమాదాలు, టెర్రరిస్టుల అటాక్ జరిగినప్పుడు ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం తక్షణమే సేవలు అందిస్తుందని చెప్పారు. 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ బృందం తరపున విపత్తు, ఆపద వచ్చినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా బాధిత వ్యక్తులను రక్షించాలి, వారిని రక్షించే సిబ్బంది ఏ విధంగా సురక్షితంగా విధులు నిర్వహించాలి, సామాన్య ప్రజానికం ఏ విధంగా వారిని వారు రక్షించుకోవాలనే అంశంపై సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అడిషనల్ డీసీపీ మల్లారెడ్డిలు మాట్లాడారు. సుమారు 4 దశాబ్దాల క్రితం భోపాల్లోని ఒక ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాద ప్రభావంతో మనుషులు, జంతువులు, పక్షులు, గాలి, వాతావరణంను ఎలా ప్రమాదకరంగా ప్రభావితం చేసిందో తెలిసిన విషయమే అన్నారు. అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు వారిని వారు ఎలా రక్షించుకోవాలో ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ అడిషనల్ ఎస్పీ దామోదర్ సింగ్, ఇన్స్పెక్టర్ గౌతమ్ కుమార్, ఎస్ఐలు, ఎన్డీఆర్ఎఫ్ టీం సభ్యులు పాల్గొన్నారు. అన్కాన్షియస్ లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా స్ట్రెచర్ మీద తీసుకెళ్ళి వాళ్ళని మళ్ళీ డీకంటామినేషన్ చేసి వాళ్ళు అంటే వాళ్ళ మొత్తం కూడా ఎక్విప్మెంట్ ద్వారా రేడియేషన్ అంతా తొలగించి వాళ్ళని విక్టిమ్స్ను బయటికి తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా లాస్ట్లో వాళ్ళు అంటే రెస్క్యూ చేసేటప్పుడు వాళ్ళకి ఏమన్నా ఈ రేడియేషన్ పార్టికల్స్ వాళ్ళ దగ్గర కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ డీకంటామినేషన్ చేసుకుంటూ టోటల్గా లాస్ట్ బాతింగ్ చేసి టోటల్ డ్రెస్ను కూడా అక్కడ విప్పేసి టోటల్ మెటీరియల్ ఏదైతే యూజ్ చేశారో దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళకు ఇచ్చి దాన్ని టోటల్గా డిస్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా చక్కగా చేసినందుకు వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్.